హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. ఈ రోజు పేదల పెన్నిది కల్వకుర్తి ముద్దుబిడ్డ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ అలాగే టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారితో ఉన్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ అండ్ ప్రేక్షకులందరికీ కూడా వారికి అలాగే యాజమాన్యానికి కూడా నా తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఓకే, షెల్ వి స్టార్ట్ దట్ ఇంటర్వ్యూ సార్? ఓకే, సో ఇంటర్వ్యూ అనేది ఏంటి అంటే మీ ఇంటర్వ్యూ మొత్తం మీరు ట్రూత్ఫుల్ గా మాతో షేర్ చేసుకోవాలి. మాతో అంటే ఇన్ ద సెన్స్ కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం అండ్ ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్ కూడా అనుకోవచ్చు. మీ ఇంటర్వ్యూ ఏంటి అనేది మాకు చెప్పాలి. ఓకే ఓకే. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఐక్యత ఫౌండేషన్ స్థాపించడానికి అసలు కారణాలు ఏంటి? ఐక్యత ఫౌండేషన్ బేసిక్ గా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మా తాతగారి పేరు సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి. సో వారు 2003లో చనిపోయారు. అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తుండే ఇక్కడ. యాక్చువల్లీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, యూఎస్ పోవడానికి రెడీ అవుతుండే. సో దాదాపు పోయినాను, యూఎస్కి వెళ్ళాను 2005లో. అక్కడ నుంచి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు బ్యాక్ హోమ్. సో 2013లో 10వ వర్ధంతి మా తాతగారిది ఉంటుంది కదా, 10th యానివర్సరీ. అప్పుడు మాకు ఊరు చౌదరిపల్లిలో కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకున్నా ఆ సందర్భంగా. సో అప్పుడు వారి పేరు మీద సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ అండ్ ట్రస్ట్ పెట్టి, ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే విద్య మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, వైద్యం మీద, అలాగే జాబ్ క్రియేషన్. దీని మీద నేను ఒకటి అనుకున్నప్పుడు ఐ వాజ్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్స్ ఎలా వేస్తే బాగుంటుంది అనేది. సో అప్పుడు ఆ టైంలో ఆలోచన పరంగా వచ్చింది సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నేను స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ సిన్స్ 2013. ఈ యొక్క చారిటబుల్ కార్యక్రమాలు అన్నీ చేయడం సామాజిక విలేజ్లలో, గ్రామాలలో. సో ఐక్యత ఫౌండేషన్ అనేది ఏంటి అంటే 2021 ప్రాంతంలో సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఫ్యామిలీ పేరు మీద ఉంది కదా. సో అని చెప్పేసి దాన్ని ఆపేసి దీన్ని ఏదైతే ఉందో రీనేమ్ చేయడం అంటే ఐక్యత ఫౌండేషన్. ఈ ఐక్యత ఫౌండేషన్ ఏంటంటే మా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ కోసము, నాతో పాటు చదివిన ఒక బ్యాచ్మేట్, వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. వాళ్ళకి 2 పిల్లలు. సో మా క్లాస్మేట్స్ అంతా దేవర్ అంటే థింకింగ్ హౌ టు హెల్ప్ అనేది. సో నేనేమన్నాను, నా దగ్గరికి ఆలోచన వచ్చినప్పుడు మంచి ఐడియా, కానీ ఇవాళ వీళ్ళకి జరిగింది మొత్తం రేపు ఎవరికైనా జరగవచ్చు కాబట్టి లెట్స్ హ్యావ్ ఒక ప్రాసెస్. సో దాని ప్రకారం ఏంటంటే ఐక్యత ఫౌండేషన్ ఐక్యత అనేది స్టార్ట్ చేసి ఆ పిల్లల కోసం కొంచెం అందరము క్లాస్మేట్స్ వేసుకొని డబ్బును చేసి ఇక ఫర్దర్ గా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీదకి వెళ్ళి వచ్చింది అనమాట ఐక్యత ఫౌండేషన్. కానీ అనుకోకుండా ఏమైంది, మా ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉండడం మూలాన అది ఆ యొక్క పిల్లలకి మాత్రం సపోర్ట్ చేయగలిగారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఐ టుక్ ద నేమ్ ఐక్యత ఫౌండేషన్ తీసుకొని నేనే ఉండే కాబట్టి నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేనే డిజైన్ చేసిన కాబట్టి అప్పుడు మళ్ళీ నేను తీసుకొని కల్వకుర్తిలో నేను కార్యక్రమాలు ఎలాగో చేస్తున్నా కదా, దానికి ఒక సెట్ రూల్స్ అండ్ ఇవన్నీ ఉండాలి. ఒక ప్రాపర్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్కి కూడా సెట్ చేసి పెట్టాలన్న దాంట్లో ఐక్యత ఫౌండేషన్ అంటే అందరం కలిసి చాలా మంది వాలంటీర్స్ కూడా వర్క్ చేస్తున్నారు కదా, దాని మీద వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఐక్యత ఫౌండేషన్ పేరుతోని కల్వకుర్తిలో మీరు చేస్తున్న సేవ అనే ముసుగులో రాజకీయాలు నడిపిస్తున్నారు, దీనికి మీరు ఏమంటారు? రాజకీయము అంటే సేవ చేసుకోవాలన్న ఆలోచన ఉన్న ప్రతి వానికి రాజకీయ కోణం ఉంటుందా అంటే జనరల్ గా ఐఎమ్ ఆస్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్రి జనార్దన్ రెడ్డి గారు ఎంజీఆర్ ఫౌండేషన్ మీద పక్క కాన్స్టిట్యున్సీ నాగర్కర్నూలులో చూసుకున్నట్టయితే ఆయన ఒక మంచి స్కూల్స్ కట్టినారు వారు, ఎంజీఆర్ ఫౌండేషన్. బట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బిఆర్ఎస్ పార్టీ, సమ్ పార్టీ. అంటే ఎంజీఆర్ గారు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ స్కూళ్ళు కట్టాలి, సో తద్వారా వచ్చిన ఏదైతే మైలేజ్ ఉంటుందో దాన్ని వాడుకోవాలనేది అట్లానా? అంటే చెప్పండి. అంటే ఇప్పుడు ఒక మంచి పని ఆయన చేసిండు,
ఒక మంచి పని ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీతోనే అసోసియేట్ అయి ఉన్నాడు కాబట్టి చేసిన మంచి పనిని ఓ రాజకీయ కోసం చేసిండ్రు అని అంటారా? అంటే జనరల్ వ్యూ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు నేను చేయాలనుకుంటే 2013 నుంచి చేస్తున్నా, అంటే మరి రాజకీయం కోసమే. మరి ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసిన ఐక్యత ఫౌండేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు కదా, మరి ఇండిపెండెంట్ గానే వెళ్ళొచ్చు కదా. అది కూడా కాకుండా ఇప్పుడు మీరు అన్నారు కల్వకుర్తి నియోజకవర్గం మాత్రమే కాకుండా అంత సేవ చెయ్యాలి అన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు యూ కెన్ డూ ఫర్ ద స్టేట్. తెలంగాణలో కూడా చేయాలి. చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఓన్లీ కల్వకుర్తిలోనే మాత్రమే, అది కూడా ఇండిపెండెంట్ గా ఉండి స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ని పార్టీ ద్వారా సేవలు ఎందుకు అందిస్తున్నారు? ఓకే, గుడ్ క్వశ్చన్ రాణి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఐక్యత ఫౌండేషన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి, టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఐక్యత ఫౌండేషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ యాక్టివ్లీ విత్ ద కాంగ్రెస్ పార్టీ, బట్ ఐ వాజ్ సింపథైజర్ టు కాంగ్రెస్ పార్టీ విత్ మై జనరేషన్. అంటే నాతో పాటు 30-40 ఏళ్ళు మా నాయన దగ్గర నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయినాం. అంటే కల్వకుర్తి ఎందుకు అని అనుకుంటే, నేను పుట్టిన ఊరు చౌదరిపల్లి, వెల్దండ మండలం, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. ఎక్కడి నుంచి అయినా ఒక మంచి పని చేయాలనుకున్నాం, నువ్వు పుట్టిన ఊరు నుంచి చేయాలనుకుంటాం కదా. ఎవరైనా మనిషి ఏడికెళ్ళి ఇక్కడ అరే నేను చేయాలనుకున్న ఒక ఎడ్యుకేషన్, ఒక స్కూల్ మా ఊర్లో ఉంది, దానికి పోయిన సంవత్సరమో అటు పోయిన సంవత్సరమో దాదాపు ఒక 6.5 నుంచి 7 లక్షల రూపాయలు పెట్టి ఆ స్కూల్ని బాగా చేసి మా ఊర్లో 3 వాలంటీరీ టీచర్స్ ని నేను పే చేస్తున్నాను. అంటే మా ఊర్లో ఉన్న పిల్లల కోసం. ఇవాళ 22 ఉన్న మంది స్ట్రెంత్ 45 మందికి పెరిగింది, 45 మెంబర్స్. ఎంతమంది టీచర్లు ఉన్నారు తెలుసా? వీళ్ళు 3 కాకుండా 4 గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. అక్కడ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉంది, అవునా? సో నేను 3 వాలంటీర్ టీచర్లను పెట్టి దాని ద్వారా ఏమైంది, వాళ్ళకి ఇప్పుడు గురుకుల ఈ అడ్మిషన్స్ ఉంటాయి కదా, ఒక 6-7 మందికి రావడం జరిగింది. ఈవినింగ్ టైంలో ట్యూషన్ కూడా చెప్తారు వాళ్ళు. సో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఒక ఫౌండేషన్ అనేది ఒక వ్యక్తి కొంతవరకు చేయగలుగుతాడు, అది ఒక సంస్థ. నువ్వు అదే వ్యవస్థలో ఉన్నట్టయితే ఒక చౌదరిపల్లి స్కూలే కాదు, కల్వకుర్తిలో ఉన్న నాకు అవకాశం వస్తే అన్ని స్కూళ్ళకి చేయాలనుకుంటా కదా. సో అందుకోసమనే నేను ఒక పార్టీకి సింపథైజర్ ఉన్నా, యాక్టివ్గా అక్కడ అవకాశం ఉంటే వెళ్ళి నేను పార్టీలో వర్క్ చేసి నాకు ఇస్తే నేను ఇంకా బాగా చేయాలన్న ఆలోచనతోని. ఎందుకంటే ఈ ఐక్యతా ఫౌండేషన్ లో ఎన్ని రోజులని చేస్తాం, నా దగ్గర నాకు ఒక శాతనైనంత వరకు చేస్తాం. కాన్నాడు అదే ఒక కల్వకుర్తిలో దాదాపు కొన్ని 100 స్కూల్స్ ఉన్నాయి, చౌదరిపల్లి స్కూల్ లాగా అన్ని స్కూల్స్ చేసే అవకాశము నీకు వస్తుంది కదా. సో మీరు ఇప్పుడు అన్నారు స్కూల్స్ లో టీచర్స్ కి కూడా మీరు పే చేస్తున్నారని, ఇన్ని సేవా కార్యక్రమాలు కూడా మీరే ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా, మీకు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఓకే, డబ్బులా? ఇవాళటి వరకు కూడా ఐక్యతా ఫౌండేషన్ అనే కాదు, ఇంకా ముందు చేసిన సుంకిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏవైతే చేసినో కొన్ని 100 కార్యక్రమాలు చేసిన. దానికి ముఖ్యంగా నాకు డబ్బు ఇచ్చేవారు ఎవరంటే మా అమ్మగారు, మా నాన్న, మా అక్క, నా డబ్బు. మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్తారా? సింపుల్, మా నాన్న, మా అమ్మ, నేను, మా అక్క. సో మాది దిగువ మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం. మేము ఎవ్రీ మంత్ మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మా కోసం మేము చదువుకునే రోజులల్లా ఇదే హైదరాబాద్, చౌదరిపల్లి నుంచి హైదరాబాద్లో రూమ్ పెట్టాలి. రూమ్ పెట్టినప్పుడు ప్రతి నెల డబ్బులు అవసరం ఉంటాయి. సో అదే విజయ డైరీ, ప్రైవేట్ డైరీ, మిల్క్ డైరీలకు పాలు పోసి పాలతో వచ్చే డబ్బులు ఎవ్రీ మంత్ మాకు సపోర్ట్ చేసినాయి. ఇది విషయము కల్వకుర్తిలో మా గురించి తెలిసిన, మా ఊర్లో అడిగినా, మా చుట్టుపక్కల అడిగినా అందరికీ తెలుసు. సో మీ ద్వారా అందరికి తెలియాలి కాబట్టి, మీ నోట్ నుంచి మేము వినాలి కాబట్టి ఐ వాజ్ ఆస్కింగ్ యూ సార్. యా అండ్ మై సిస్టర్, నాతో పాటు మా అక్కగారు అమెరికాలో ఉంటారు, వారు అట్లాంటా అనే నగరంలో అక్కడే సెటిల్ అయ్యారు. వారికి 2 బాబులు, సో నాకు 2 బాబులు. సో నేను 2022లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చదువుకొని ఉద్యోగం, మంచి అవకాశాల కోసం అందరూ అయినట్టు
నేను కూడా అమెరికా వెళ్ళి మంచి ఒక జీవితం లైఫ్ కోసం వెళ్ళడం అంటే జరిగింది. మీరు స్టడీస్ అన్ని ఇక్కడే కంప్లీట్ చేసుకొని యుఎస్ కి వెళ్ళడం జరిగిందా? ఎస్ నా ఇంజనీరింగ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే నా మాస్టర్స్ కూడా చైతన్య భారతి ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓకే ఓకే సిబిఐటి. సో సివిల్ ఇంజనీరింగ్ నేను చేసింది, మాస్టర్స్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. మీరు ఎలక్షన్స్ కంటే 2023 ఎలక్షన్స్ కంటే ఆ ముందే మీరు పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కూడా బాగానే చేసిండ్రు, గ్రౌండ్ లో కూడా బాగా తిరిగిండ్రు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మీకు టాస్క్ సిఓగా నియమించిండ్రు. అవును. అసలు మీరు ఇప్పుడు పార్టీలో ఉన్నట్టేనా అనుకోవచ్చా, లేకపోతే లేనట్టు అనుకోవచ్చా? సి టాస్క్ సిఇఓగా ఇచ్చారు అని అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే కదా ఇచ్చారు. మీరు అవునా ఉన్నట్టే కదా? అంటున్నారు అయితే. అంటే టాస్క్ సిఇఓగా అపాయింట్ చేసింది గవర్నమెంటే కదా. అవును. సో గవర్నమెంట్ ఇచ్చినప్పుడు బట్ రెండు కూడా మీరు ఇక్కడ సపరేట్ గా చూడాలి. టాస్క్ సిఇఓ వేరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వేరు, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వేరు. మీరు అన్నట్టు ఎందుకంటే 3 డిఫరెంట్ ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. అంటే 3 సందర్భాలు. నేను చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ ఐఎమ్ మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి యాక్టింగ్ యాజ్ ఐక్యతా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ ఉన్నప్పుడు ఐక్యతా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు కానీ అవి నేను వెళ్తాను. ఓకే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మీరు చెప్పారు లాస్ట్ అంటే ఎలక్షన్ లో 2022 కన్నా ముందు యాక్టివ్ గా పార్టీలో చేయడం జరిగింది. పార్టీతోని అసోసియేట్ అవ్వడము, యాక్టివ్ అసోసియేట్ అవ్వడం 2022 నుంచి. ఎందుకంటే నేను అమెరికాలో ఉండి కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మెంబర్ని. నేను ఇండియాలో కాకుండా అమెరికాలో కానీ వరల్డ్ లో కానీ ఇంకొకటి మనకి ఎట్లయితే ఏఐసిసి ఉంటుందో, సో అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఉంటుంది, ఐఓసి. సో దాంట్లో మెంబర్ నేను. ఓకే సో చాలా మందికి తెలియదు ఏంటంటే అది అక్కడ ఉంటది కదా, అమెరికాలో యాక్టివ్ గా చేస్తుంటారు. ఇక్కడ ఏఐసిసి టిపిసిసి ఎట్లా 2 ఉంటాయో, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ఒక పార్టీ, మొత్తం దేశానికి సంబంధించిన ఒకటి, రైట్? అక్కడ కూడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేది ఒకటి ఉంటది. మళ్ళా తెలంగాణ టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఉంటుంది. 2 డిఫరెంట్ థింగ్స్. నేను ఐఓసీలో మెంబర్ని. ఓకే సార్, ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మీరు ఇంకా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ గారు, ముగ్గురి మధ్యలో విభేదాలు ఉన్నాయి కాబట్టి మీరు పార్టీకి అంటి ముట్టనట్టు ఉంటున్నట్టు మాకైతే కనిపిస్తుంది. ఎందుకు మరి అట్లా? నాకు మీరు అడిగారు, 3 వ్యక్తులు ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకరు కరెంట్ యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు, రెండోది మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతము సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ చెల్లా వంశీచందర్ రెడ్డి గారు, 3 నేను. ఇప్పుడు వంశీచందర్ రెడ్డి గారు నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాక ముందుకు మాట్లాడుకుంటే, సో వారికి 2018లో 14లో వంశీ కోసం పనిచేసిన వాళ్ళం మేము. వంశీచందర్ రెడ్డి కోసం నేను కానీ, మా కుటుంబం కానీ, నాతో పాటు ఉన్న మా వాళ్ళు కానీ అందరం కలిసి పనిచేసిన వాళ్ళం మేము. నాకు వంశీచందర్ రెడ్డికి విభేదాలు ఉంటాయి అనేది మేబీ వాళ్ళు ఎందుకు అనుకుంటుండొచ్చు అంటే, నా టికెట్ ఏదైతే 2023లో నేను ఆశించినప్పుడు రాలేదు కాబట్టి, సో బికాజ్ ఆఫ్ వంశీచందరే కావాలని చెప్పేసి ఇవ్వలేదని కొందరు అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంది అంటే, నాకు కానీ ఆయనకు కానీ ఎటువంటి పంచాయతీలు కానీ ఇంకోటి కానీ లేవు. మా మధ్యన ఏంటంటే పార్టీతోనే ఆయన ఏఐసిసి వేరే కార్యక్రమాలు, పార్టీ చెప్పిన కార్యక్రమాలు. ఎందుకంటే వంశీచందర్ రెడ్డి గారు కూడా గత 20 ఏళ్ల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వివిధ అంటే మీరు చూసుకున్నట్టయితే పొజిషన్లలో, పదవులలో ఆయన కష్టపడి పైకి వచ్చిండు. ఆయన ఒక ఏఐసిసితో వర్క్ చేస్తాడు. సో ఆయనతో నాకు ఎవ్రీడే ఇంటరాక్షన్ ఏముండదు. రెండోది, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో నా పరిచయం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి టికెట్ ఇచ్చి వారితో పనిచేయమని, అప్పటి నుంచి నా ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఎన్ని రోజులు అది అంటే 1 సంవత్సరం, 1.5 సంవత్సరం నుంచి, అంతే కదా అనుకోండి. 2వ సంవత్సరం అనుకోండి. 2 సంవత్సరాల కాలంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతాను. ఎవ్రీడే ఆయన ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో కాన్స్టిట్యున్సీకి సంబంధించి, కాన్స్టిట్యున్సీలో ఆయన గెలిపించారు ప్రజలు. సో కల్వకుర్తి ప్రజల కోసం ఆయన పనిచేయాలి కాబట్టి ఎవ్రీడే ఆయన పనులలో ఆయన ఉంటాడు. అవునా? ఓకే.
ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టాస్క్ సిఇఓగా ఒక పదవి ఇచ్చింది, అవును. నా పనులలో నేను ఉంటాను. సో ఉన్నప్పుడు ఎవ్రీడే నేను నారాయణ రెడ్డి గారు నేను పక్క కూర్చుంటేనే బాగున్నట్ట అంతే. నేను అడుగుతున్నా. సో వాట్ ఐ మీన్ టు సే, నేను ఇవాళ ఈడ ఉంది ఒక పార్టీ, రేపు పొద్దుగాల నాకు చెప్తుంది నువ్వు ఏదైనా పని చెప్పొచ్చు. సో నువ్వు రేపు పొద్దుగాల మళ్ళీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి టికెట్ ఇస్తారు, నువ్వు పని చేయాలి అన్నప్పుడు పార్టీ చెప్పినట్టు మేము తప్పకుండా చేస్తాం కదా. లాస్ట్ టైం కూడా 2023లో మేము చేసింది అదే కదా. చేసినామా లేదా? ఇప్పుడు కొంతమంది చేసినామో లేదా అనడానికి కలవకుర్తి ప్రజలు ఎవ్రీడే నేను తిరిగిన ప్రజలు నాతో పాటు ఉన్న వాళ్ళే చెప్తారు కదా. సో డిఫరెన్సెస్ అనేది పార్టీ కార్యక్రమాలలో అఫీషియల్ గా ఆయన ఉంటాడు, నేను ఉండాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనలో ప్రజలలో ఆయన ఉన్నాడు, ఆయనకు ఒకటి నువ్వు పని చేయమని చెప్పారు, ఆయన చేస్తున్నాడు. సో ఆయన కష్టపడుతున్నాడు, నాకు ఒక పని ఇచ్చారు, నేను ఆ పనిలో ఉన్నా. కానీ మేమిద్దరం కలవాలి, రోజు కలవాలంటే అది కుదరదు కదా. కొన్ని కార్యక్రమాలలో నేను కలవడం అంటే నేను అమెరికా వెళ్తుంటాను కదా. నాకు ఇక్కడ ఇండియాలో ఎటువంటి బిజినెస్లు కానీ ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఇక్కడ ఏమీ లేవు నాకు. సో నాకు ఏదైనా ఉన్నది అమెరికాలోనే. సో నేను 6 నెలలకు వస్తారో ఎప్పుడో ఒక 2 నుంచి 3 వారాలు నేను అమెరికా వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను ఏమన్నా కొన్ని కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు మిస్ అయి ఉండొచ్చు. నేను యాజ్ ఎ టాస్క్ సిఇఓగా ఉన్నప్పుడు ఎవ్రీడే నేను కాన్స్టిట్యున్సీకి అయితే వెళ్ళలేను. సో అక్కడ గ్యాప్ వస్తుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ చెప్పాలనుకున్నది, కల్వకుర్తి ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, ఎవరెవరి స్థాయిలో వాళ్ళు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. సో అందరం కలవాలి, రోజు కలిసి మాట్లాడుకోవాలి. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా పార్టీకి సంబంధించినంత వరకు ఎటువంటిదైనా సపోర్ట్ చేయడానికి పార్టీ చెప్పినప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్స్ కంటే ముందు మీరు కల్వకుర్తి నియోజకవర్గానికి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే చాలా వరకు ఏముండేదంటే టికెట్ ఖచ్చితంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి ఖాయం అనే వార్తలు అయితే చాలా వినిపించినాయి. మరి ఎందుకు లాస్ట్ మినిట్ లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇందులోకి రావడం, ఆయనకే టికెట్ ఇవ్వడం అంటే మీ పార్టీ మీ నాయకత్వాన్ని నమ్మలేకపోయిందని అనుకోవాలా? డెఫినెట్ గా మీరు చూసినప్పుడు 2023 అనేది ఒక ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి. ఏంటి అంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోని, తీసుకోవాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఈసారి ఎలాగైనా గెలవాలి, తీసుకోవాలి, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వాళ్ళు మన మీద ఒక నమ్మకం పెట్టుకునేటట్టు చెయ్యాలి అనే దాంట్లో పని చేసిరు అందరూ. సో ప్రతి పార్టీలో ఈ యొక్క ఏదైతే ఉందో ఇష్యూ, టికెటింగ్ ఇష్యూ అనేది మీరు చూసినట్టయితే అందరికీ ఉంటుంది. టికెట్స్ కూడా ప్రతి దాంట్లో ఉంటుంది, ఏ పార్టీ అయినా తీసుకోండి. ఒక కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఎలక్షన్ కన్నా ముందు డెఫినెట్ గా పనిచేసిన అన్న వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీలో కార్యక్రమాలకు కానీ సపోర్ట్ చేసింది అనేది వాస్తవం, అది అందరికీ తెలుసు. పార్టీకి కూడా మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ చెల్లా వంశీచందర్ రెడ్డి గారుకి ఆయన ఎగ్జిస్టింగ్ ఉండే కాబట్టి ఆయన తర్వాత ఎవరు అనే దాంట్లో చర్చ వస్తుంది, చాలా మంది వస్తారు. అందులో నేను ఒక్కని, ఆశించిన దాంట్లో నేను ఒక్కని. సో అందులో తప్పేం లేదు, అది రాంగ్ ఏం కాదు. కానీ ఇక్కడ పార్టీ ఏమనుకుంది, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ కోసం ట్రై చేసిరు ఎమ్మెల్యేగా కూడా, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి రావడం, ఆయన మొగ్గు చూపడము, పార్టీ కూడా ఆయనతోని చర్చ. పార్టీ ఏం చేస్తుంది, క్యాండిడేట్స్, బెటర్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు అనేది ఒకటి చూసుకుంటారు. ఆ టైంలో 2023లో ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా ఆయన. సో ఆయన మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి, యునైటెడ్ మహబూబ్ నగర్ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఆయన వస్తే ఆయన ప్రభావం బాగుంటది అనే దాంట్లో, వేరే కాన్స్టిట్యున్సీలలో బాగుంటది అనే దాంట్లో పార్టీ ఆలోచన చేసి ఉండొచ్చు. పార్టీ ఏం చేస్తుంది, ఆప్షన్ ఏ, బి, సి 3 పెట్టుకుంటది. అదే రాఘవేందర్ రెడ్డి మీద నమ్మకం లేదా అంటే తెలియదు. అది రాఘవేందర్ రెడ్డి గారి మీద నమ్మకం కాదు సార్, మీరు మీ నాయకత్వం పైన నమ్మకం లేదా అని అడిగాను. మా నాయకత్వం మీదనా? నాయకత్వము అంటే వారికి 2 విధాల. మీరు అడిగే క్వశ్చన్, కల్వకుర్తిలో నేను నిలబడితే నమ్మకం లేదా నా మీద అనేదా? మీ నాయకత్వం పైన పార్టీ నమ్ముంటే టికెట్ ఇచ్చి ఉండేదేమో అంటే మీరు పక్క పార్టీ వాళ్ళని తీసుకోకుండా అంటున్నారు, అంతేనా? ఇప్పుడు మీరు అది చాలా, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోనే చూడండి, ఒక కూచిపూల దామోదర్ రెడ్డి గారు అంటే రాజేష్ రెడ్డి,
వచ్చారు, సపోర్ట్ చేస్తాం. నీకు కొల్లాపూర్ జూపల్లి గారు వచ్చారు, సపోర్ట్ చేసిన పార్టీ. ఇది ఒక కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిందే కాదు కదా. ఎక్కడైతే వారికి అవును వీరైతే బాగుంటారు అనుకున్నారో వారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారో ఒక అవకాశం అనేది ఇచ్చింది అన్నారు. అది కూడా కాంగ్రెస్ కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వస్తే బాగుంటది అని చెప్పిండ్రు. ఆప్షన్స్ చూస్తారు కదా గెలవడానికి. సో చూసిండు. ఇప్పుడు నాకు ఇస్తే ఎలా ఉంటుంది అనేది నేను నిలవలే కదా, నిలబడితే తెలిసేది ఎలక్షన్. సో పార్టీ నాకు పిలిచి చెప్పడం ఏంటంటే డెఫినెట్ గా మీరు పార్టీ కోసం సపోర్ట్ చేసినట్టయితే గెలిచే అవకాశం ఉంది. అండ్ మేమందరం ఏంది, ఒక కసిరెడ్డి నారాయణ రెడ్డి అనేది కాకుండా ప్రతి సీట్ ఇంపార్టెంటే తెలంగాణలో. సో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది ముఖ్యమంత్రి అవ్వడానికి, కల్వకుర్తి ప్రాంతమే కదా. అలా చూసుకున్నట్టయితే సో బ్రాడ్ గా ఆలోచిస్తే నేను వచ్చింది కల్వకుర్తి ప్రజల కోసం పనిచేయడానికి. ఓకే, 20 ఏళ్ళ నా యుఎస్ లో వదులుకొని నా ఫ్యామిలీని మూవ్ చేసి నా కుటుంబాన్ని వదులుకొని ఏదో విధంగా సాయం చేద్దాం అన్నప్పుడు ఇది కూడా సపోర్టే కదా. నేను డ్రాప్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఆయన అభ్యర్థిని సపోర్ట్ చేసి ఒక సీట్ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, 20 years ఆఫ్ నా కెరీర్ అక్కడ వదిలేసి నేను ఇక్కడ నా స్వదేశానికి వచ్చినాను అంటే విదేశాలలో అంత విలాసవంతంగా ఉన్న జీవితాన్ని కూడా కాదనుకొని ఇక్కడికి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి అందులో చేరిండ్రు, ఉన్నారు, మీరు చేసే వర్క్స్ మీరు చేస్తున్నారు. మరి మీరు సంతృప్తిగానే ఉన్నారా, లేకపోతే లోపల ఏదన్నా బాధ అనేది కుమిలిపోతున్నట్టు మాకు అనిపిస్తోంది? దీనికి మీ సమాధానం ఏంటి? కుమిలిపోవడము అంటే ఎవరైనా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనుషులం. వీఆర్ నాట్ గాడ్స్, డెమి గాడ్స్, మనం ఏం భగవంతులం కాదు. ఒక మనిషి ఒక కోరిక ఉన్నప్పుడు ఏమైతుంది అంటే అరే అవును నాకు అది కావాలి, అరే రాలేదు, బాధపడతాం. ఎవరైనా పడాల్సిందే. పడ్డ తర్వాత అరే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, సో మళ్ళీ మనం ఏం చెయ్యాలి, ఆ దాంట్లో మనము ముందుకు వెళ్ళగాలి. సో అక్కడే కూర్చున్నాం అనుకో ఏం యూజ్ ఉంటుంది, అక్కడే ఉంటాం బాధపడుకుంటూ అరే ఇది ఒక వ్యక్తిని మనం ఇయ్యలే ఇంకోటి ఇయ్యలే అని ఆ క్షణిక ఆవేశంతో ఏదైనా మనము అరే ఎందుకు బాధపడతాం, ఎవరినైనా ఏమన్నా అనుకుంటాం. ఇక్కడ నేను ఎవరిని ఏమనలే. ఇవాళకి కూడా మీరు చెప్పండి, మీరు చూడండి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరిని విమర్శించారు. నువ్వు పక్క పార్టీలను కూడా వెళ్ళి అడగండి, మీరు పక్క పార్టీ నాయకులను కూడా అడగండి. నేను వచ్చింది ఏంది, నా పని నేను చేయాలి, నా వల్ల అయిందనుకో చేస్తాను, నేను కాలేదనుకో ఓపెన్గా చెప్తారే నా వల్ల కాలేదని, అంతే తప్ప ఇప్పుడు అరే నాకు వాడు ఇయ్యలే నేను వాడిని చేయను అనేది ఏముండదు. మళ్ళీ పార్టీ పిలిచి మళ్ళీ చెప్పి మళ్ళీ ఏమని చెప్తే మళ్ళీ చేస్తాం. ఓకే, ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. సో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు పార్టీ మారబోతున్నారు, ఇది వాస్తవం. దాని గురించి మీరు ఏమంటారు? ఏం గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి మీకు తెలుసు? మీ నియోజకవర్గంలో మీకు తెలియకుండా అయితే ఏది ఉండదు కదా సార్, ఆల్మోస్ట్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. మాకు తెలిసి అయితే గ్రూప్ రాజకీయాలు అంటే ఇక్కడ మేమందరం పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఒక పార్టీకి. ఆ పార్టీలో ఏమైతుందంటే భేద అభిప్రాయాలు ఉంటాయి, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న 10 మందిలో మీకు ఒకటి నచ్చుతుంది, మీకు ఒకటి నచ్చుతుంది, మీకు ఒకటి నచ్చుతుంది. అల్టిమేట్ గా పార్టీ సిద్ధాంతం మేరకు అందరం కలిసి నడుచుకోవాలి. మాకు ఒక డిసిప్లినరీ కమిటీ ఉంది. ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే మా దాంట్లో గ్రూప్ తగాదాలు ఉన్నా ఇంకోటి ఉన్నా మేము వెళ్ళి అక్కడ చెప్పుకునే అవకాశం పార్టీ ఇచ్చింది. సో ఎవరికి ఉన్నా డెఫినెట్ గా 10 మంది ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది కదా, ఆబ్వియస్ గా ఉంటది. సో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, బహిరంగంగా ఎక్కడైనా ఉంటుందా, ఉండద్దు. ఏదైనా నీకు బాధ ఉంది, అవును అరే నాకు ఇది జరగలేదు, అనుకున్నట్టు జరుగుతలేదు, పార్టీకి నష్టం జరుగుతుంది, లేదా నన్ను చిన్న చూపు చూస్తుండు, యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. నువ్వు పార్టీ నీకు ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చింది కదా, వెళ్ళి చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది సార్. కాంగ్రెస్ పార్టీలో మీ లీడర్స్ కొంతమంది బీజేపీ కూడా సపోర్ట్ చేశారు, చేస్తున్నారు అని కూడా ఉంది. ఇప్పుడు నేను అన్న గ్రూప్ రాజకీయాలు అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటది. సో మీ లీడర్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు? పార్టీ సరిగ్గా మీకు అంటే ఎప్పుడు చేసింది, మీరు వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తుంది అని అన్నారు కదా, ఎలక్షన్స్ లో కావచ్చు, ప్రెసెంట్ కావచ్చు, అప్కమింగ్ ఎలక్షన్స్ ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ఏముంటది బీజేపీ? అప్కమింగ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎలాగో ఇంకా రాలే కదా. నాట్ బీజేపీ ఇన్ ద సెన్స్ ఓన్లీ బీజేపీ అని ఒకటే కాదు, ఎనీ పార్టీ, ఎనీ అదర్ పార్టీ.
ఆబ్వియస్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023 కల్వకుర్తిలో గెలిచింది. అవును. ఎలా గెలిచింది? 75,000 ఓట్లు వచ్చాయి. ఓట్లతో. అవును. 75,000 ఓట్లు అప్పుడు మేము సెక్యూర్ చేసుకోగలిగాము. అందులో కోర్ కాంగ్రెస్ ఉంటారు. ఓకే, మా ఒక పథకాలు నచ్చి వేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ యొక్క అవకాశం వ్యక్తిని చూసి వేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో అందులో అన్ని పార్టీలు వాళ్ళు అయితే ఉంటారు కదా. 75,000 ఓట్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉండరు కదా. అది ఇంపాసిబుల్ ఎక్కడైనా అది కదా. అవును. సో అట్నుంచి ఓట్లు ఇటు వచ్చినప్పుడు, అట్నుంచి వాళ్ళు వేసినప్పుడు, మన దాంట్లో నుంచి కూడా కొంతమంది అట్నుంచి ఏ పార్టీలైనా అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అంటే వేయడం సహజం ఉండొచ్చు. కాదని నేను అన్నాను. ఓకే. సో ఇప్పుడు నిజంగా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ ముఖ్యమంత్రి గారి పనితీరు, ఎమ్మెల్యే గారి పనితీరు, ముఖ్యమంత్రి గారి నాయకత్వం, ఇవన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరే చూస్తున్నారు, పథకాలు ఏవైతే చెప్పారో దాంట్లో ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనందరికీ తెలుసు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి. 10 సంవత్సరాల ముందు, 14 ముందు మనం ఎలా ఉన్నాం, 2023 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది. కాంగ్రెస్ అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, దాన్ని బట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారు ఏ స్కీములు మీరు చూసారు మన 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా ఉన్నాయి అందులో. ఏది రైతు రుణమాఫీ చాలా వరకు 1 లక్ష అంటే 2 లక్షల వరకు ఉన్న వాళ్ళని అయినాయి. కొన్ని కాలేదు, వాస్తవం అది. కొన్ని ఇష్యూస్ మీద ఉంది, కొన్ని టెక్నికల్ గా ఇష్యూస్ తోని ఉన్నాయి, కొన్ని ప్రాపర్ గా మన రేషన్ కార్డ్ లో ఉన్న నేమ్స్ అన్ని మిస్ మ్యాచ్ అవ్వడమో లేదా ఉండడమో, అందరికి కంబైన్ ఉండడమో, దాని ప్రకారం వాళ్ళు చూసుకొని కరెక్ట్ చేసుకొని వేస్తున్నారు. రైతు భరోసా స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ. ఇంకా పోతే మీరు చాలా స్కీములు చూడండి. సన్న బియ్యం ఇంప్లిమెంట్ చేశారు, జాబ్ క్యాలెండర్ జాబ్స్ వచ్చినాయి, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, 500 రూపీస్ సిలిండర్ ఇచ్చారు, 200 యూనిట్లో ఇది వచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు మేజర్ స్టార్ట్ అయినాయి కదా ఊళ్ళలో. ప్రతి కాన్స్టిట్యున్సీకి దాదాపు 3,500 నుంచి 4,000 వరకు ఇండ్లు. అలానే చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో గత 18 నెలలు చూసుకున్నట్టయితే అందరినీ ఆలోచన చేయమంటున్నా, కల్వకుర్తి ప్రజలనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రజానికానికి మొత్తానికి మీరు ప్రశాంతంగా కూర్చోండి. హడావుడి పడకుండా పక్క వాళ్ళు చెప్తున్నారు, అరే టిఆర్ఎస్ ప్రభుత్వము ఇంతకుముందు గత ప్రభుత్వము చాలా బాగా చేసినారు, మీరు అన్ని ముందులో పెట్టుకోండి. 1 by 1 కంపేర్ చేసుకోండి. 10 ఏళ్లలో చేసిన బీఆర్ఎస్ పథకాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎంత చేశారు, ఎంతవరకు చేయగలిగారు, ఏం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఏం చెప్పారు, ఏం చేశారు, బేరీజ్ వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పడమో ఇంకోటి చెప్పడమో, మీరు టీవీలలో చూడడమో వాళ్ళు చెప్పడమో వినకండి. ఒక ప్రశాంతంగా ఏముంది చెప్పండి 10 నిమిషాలు. అరే రైతు భరోసా, వాళ్ళు రైతు బంధు ఇచ్చారు, మనం రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు రుణమాఫీ ఎలా చేశారు, 1 లక్ష రూపాయలకి 5,000, 25,000, 25. ఒక 25,000 చేసేదాడు మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగింది. మీరు అది చూడండి. 2 లక్షల వరకు చేసిన ఈ ఇంట్రెస్ట్ అనేది కూడా మీరు చూసుకోండి. ఒక రైతుకి ఏ విధంగా సాయం, మీరు ఇది కూడా ఆలోచన చేయాలి. సన్న వడ్లు పండించిన వాళ్ళకి బోనస్ 500 రూపాయలు ఇచ్చారు క్వింటాల్కి. దాన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక 50 క్వింటాల్లో వడ్లు పండించడానికి 25,000 రూపాయలు అదనంగా వచ్చినాయి. రాలేదా చూడండి. ఆ 25,000 రైతు భరోసాకి వేసిన డబ్బులతోని కంపేర్ చేసుకోండి, ఏది బెటర్ ఆప్షన్ ఉందనేది చూడండి. 10 ఏళ్లలో ఒక టిఆర్ఎస్ ఒక ఇల్లు మన కల్వకుర్తి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కొన్ని 200 చిల్లర డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అవి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లోపలికి ఇచ్చారు వాళ్ళు. అంటే ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో 240 డబుల్ బెడ్రూమ్లు కట్టి ఓపెనింగ్ కూడా వెళ్ళలేదు, ఎవరు ఆక్యుపై కూడా చేసుకోలేదు. కూలిపోతుంటే మళ్ళీ రెనోవేట్ చేసి కంప్లీట్ చేసి మళ్ళీ మనం వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇచ్చింది. కొత్త ఇండ్లు కూడా వచ్చినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మీరు ఆగమాగం కాకుండా ప్రశాంతంగా కూర్చొని, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము బాధపడుతున్నాం అనేది చాలా మంది అంటున్నారు కదా, ఎందుకు బాధపడుతున్నారు నిజంగా కూర్చొని ఆలోచన చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు టాస్క్ సిఓగా ఆల్రెడీ నియమితులై ఉన్నారు సార్. అధికారంలో ఉండి కూడా
రీసెంట్ గా జాబ్ మేళాస్ కానివ్వండి, మీరు మీ నియోజకవర్గంలో కొంతవరకు అన్ని చేస్తూ ఉన్నారని మీరు కూడా అంటున్నారు. అవును. సో ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పన ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి ఫోటో గాని, ముఖ్యమంత్రి గారి ఫోటో గాని, మంత్రుల ఫోటోస్ గాని ఏవి లేకుండా మీ ఐక్యత ఫౌండేషన్ మాత్రమే అని ఎందుకు, ఓన్లీ ఆ ఫోటో ఎవరి ఫోటోస్ లేకుండా మీ ఐక్యత ఫౌండేషన్ పేరు మీదనే ఈ కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నారు? టాస్క్ సిఇఓగా కార్యక్రమాలు నేను కలవకుర్తిలో ఇప్పటి వరకు చేయలేదు. ఇంకా రీసెంట్ గా కూడా ఒక జాబ్ మేళా 1500 to 1600 ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐక్యత ఫౌండేషన్ వాళ్ళు చేసిన జాబ్ మేళాకి నేను వెళ్ళాను. సో అది మీకు వి థాట్ ఆఫ్ డూయింగ్ విత్ ద హెల్పింగ్ ఆఫ్ టాస్క్, కానీ మేము తీసుకోలేదు. సో మీరు తీసుకోలేదు కాబట్టి అక్కడ అవసరం లేదు అనుకునే ఫొటోస్ అనేది పెట్టలేదు. ఎలా పెడతాం? ఐక్యత ఫౌండేషన్ చేస్తున్న ఈవెంట్ లో వైవి అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో వాడడం ప్రోటోకాల్ కి విరుద్ధం కదా. కదా, మీ సొంత కార్యక్రమం, మీరు సీఎం గారి ఫోటో పెట్టుకుంటారా? సో మీరు ఫౌండేషన్ తరఫు నుంచి మాత్రమే చేశారు. దట్ ఈస్ నాట్ ప్రోటోకాల్. ఓకే, ఇప్పటి వరకు ఐక్యత ఫౌండేషన్ తోటి ఎంత మందికి సేవా కార్యక్రమాలు అందించారు? మీరు ఐక్యత ఫౌండేషన్ లో మొట్టమొదటిది మీరు చూసుకున్నట్టయితే విద్య. కొన్ని స్కూల్స్ కి మేము స్కాన్ అండ్ లోన్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ సంబంధించిన వాళ్ళందరికీ 5,000-6,000 మందికి ఇచ్చాం పోయిన సంవత్సరం. అట్లనే స్కూళ్ళల్లో మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు మీరు వైద్యం మీద చూసుకున్నట్టయితే 3 అంబులెన్సులు, కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 2, ఆమన్గల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 1. ఎవరైతే అంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎమర్జెన్సీ కేసులలో ఉన్నారో వారి కోసం 3 అంబులెన్సులు నడుస్తున్నాయి. మొదటి సంవత్సరం మేము 9 అంబులెన్సులు పెట్టినాము, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాయి 2-3 అంబులెన్స్ కొత్త వచ్చాయి. సో దాని గురించి మేము ఇంకా 3 అంబులెన్సులు కంటిన్యూ చేస్తున్నాము. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు 3 నుంచి లేదా 4కి మా యొక్క అంబులెన్స్ సేవలు అందుతున్నాయి. మీరు లెక్కేసుకోండి, 3 ఏళ్ల నుంచి 9 అంబులెన్సులు ఉంటాయి. ఇప్పటి వరకు 6,000 మంది దాటి 7,000 కుటుంబాలకు అత్యవసర సేవలు అందించారు కదా. సో ఇలానే చెప్పుకుంటూ పోతే ఐ క్యాంప్స్. సో మేము శంకరన్ నేత్రాలయ చెన్నై వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతోనే, ఎందుకంటే వాళ్ళకి 2 మొబైల్ యూనిట్స్ బస్సులు వచ్చి కంటి శుక్లాల ఆపరేషన్ సర్జరీకి సంబంధించి ఇక్కడే చేస్తారు. 10 రోజుల క్యాంప్ అది. 3వ క్యాంపు జూలై 4th నుంచి ఈ 5th నుంచి 13 వరకు కలవకుర్తిలో సికేఆర్ గార్డెన్స్ లో ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 మందికి మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది 2 క్యాంపులలో. వాళ్ళకి 300 మందికి కంటి శుక్లాల ఆపరేషన్. అదే ప్రైవేట్ లో మీరు వెళ్ళినట్టయితే ఒక్కొక్క కంటి శుక్లానికి 25,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, కొన్ని దగ్గర సైజుని బట్టి 1,00,000 కూడా ఉంటుంది. ఫ్రీగా చేస్తాం మేము. అలానే ఒక 4,000-5,000 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళ సైట్ ని బట్టి. సో ఇలా వైద్యం అయిపోయింది. జాబ్ మేళా మొన్ననే చూసారు మేము, ఫాక్స్కాన్ మీద కొంతమందికి మహిళల కోసం బస్సులు కూడా వస్తున్నాయి కలవకూడదు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద గ్లోబల్ సిచ్యువేషన్ వార్ నడుస్తుంది, చైనా ఇన్వాల్వ్ ఎలా అంటే ట్యాక్సెస్ మీద యుఎస్ కి, అండ్ యుఎస్ నౌ ఇన్వాల్వ్ విత్ ఇరాన్, ఇజ్రాయెల్, ఇవన్నీ దీని మీద హైదరాబాద్ లో ఉన్న ఫాక్స్కాన్ కి మెటీరియల్ రావట్లేదు. రా మెటీరియల్ రానందుకు దాదాపు 3,000 మందిని ఐ థింక్ వాళ్ళు కొన్ని రోజుల వరకు బ్రేక్ ఇచ్చారనమాట. మెటీరియల్ లేదు కదా, సో ఎంప్లాయీస్ అందరికి బ్రేక్ ఇచ్చారు. సో అలా మేము ఒక 300-400 మంది కలవకుర్తిలో ఉన్న నిరుద్యోగ యువతులకి 10th పాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అట్లనే జాబ్ మేళా పెట్టినాం. ఇప్పుడు 2 జాబ్ మేళాలు అయినాయి. సో పెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా దాదాపుగా కొన్ని 100 మందికి అయితే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. సో ఈ విధంగా మేము ఐక్యతా ఫౌండేషన్ మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మీరు ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు అంటే నెంబర్ అట్లా ఏమి అనుకోలేదు, కానీ కొన్ని వేల మంది అయితే మా యొక్క బెనిఫిషియరీస్ ఉన్నారు. ఓకే, సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, త్వరలో మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అండ్ 2028 లో రానున్న శాసనసభ ఎన్నికలలో మీ కార్యాచరణ ఎలా ఉంటది? మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పబోతున్నారు? 2028 అనేది ఇంకా 3-5 సంవత్సరాలు ఉంది దాదాపుగా.
3 సంవత్సరాలుగా పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుంది అంటే ఎవరైనా చెప్పినా అది అత్యుక్తి అవుతుంది. ఎవరు ఏం చెప్పలేరు 3 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది అనేది. ప్రస్తుతం 2025, 26, 27 పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలను కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కానీ 2029 వచ్చే నెక్స్ట్ జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో మా నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం దానికోసం ఒక ప్రణాళిక ఏంటి, అలానే రెండోసారి అధికారంలో రావడానికి దానికి ఒక ఆలోచన ఏంటి, పార్టీ ఏం చెప్తుంది, పార్టీ పరంగా మేము ఉంటాం. మా కార్యకర్తలందరికీ కూడా చెప్పేది ఒకటే, అధైర్యపడకుండా మనకి ఇవాళ రాలేదని చెప్పేసి రేపు పొద్దుగాల ఏమవుతుందో అని చెప్పేసి కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్థిరంగా దృఢమైన ఆలోచనతోని మన మనస్సుతోని ఉన్నట్టయితే డెఫినెట్గా అందరికి అవకాశాలు వస్తాయి. పార్టీ నాయకత్వం అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూశారు మన గౌడ్ గారు పిసిసి ఇప్పుడు ఉన్నారు, ఎన్ని రోజుల తర్వాత వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ గారికి, గుర్తించి ఇచ్చారా లేదా? అవునా? సో మీరు ఎవరైనా సరే అంటే ఇన్స్టంట్ షార్ట్ కట్, ఇప్పుడు మనము ఒక 10 seconds లో రిమోట్ లో ఛానల్ చేంజ్ చేసే మనస్తత్వంలో ఉన్నాం ఈ టైంలో. ఖచ్చితంగా స్థిరంగా ఉండాలంటే కూడా ప్రతి మనిషికి కూడా ఇబ్బందే, కానీ ఉన్నట్టయితే ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది అందరికీ తొందరపడకుండా కూడా ఎవరి పని వాళ్ళు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్టయితే పార్టీ గుర్తించి తగు విధంగా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తుంది. ఓకే, రాఘవేందర్ రెడ్డి గారు, మేము ఇందాక అడిగిన క్వశ్చన్ లో అన్ని ఆన్సర్స్ వచ్చినాయి, కానీ ఒక చిన్న అందుకే మళ్ళీ అడుగుతున్నాను. సో మీరు పార్టీ మారుతున్నారా లేదా? ఇంటర్వ్యూ మొత్తం బయట పెట్టాలి, ఎగ్జాక్ట్ గా చెప్పాలి. మళ్ళీ చెప్పాను, ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడైతే 2023లో నేను కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా వచ్చి పనిచేస్తున్నాను, 22 నుంచి అంటే ఫుల్ టైం ఇక్కడ వచ్చి పనిచేయడం జరుగుతుంది. అంతకు ముందుకు సపోర్ట్ చేసినా కూడా దానికోసం ఉన్నా కూడా నేను పార్టీ కోసం పనిచేసిన, లిమిటెడ్ టైం పెట్టినా. నేను వచ్చి 2018లో కూడా 3 నెలలు ఉండిపోయినా, వంశీ ఎలక్షన్ కోసం పనిచేసిపోయినా నేను. ఓకే, సో ఇక ముందు కూడా నెక్స్ట్ వచ్చే దాని గురించి మీరు అడుగుతున్నారు, పార్టీ మారుతున్నారు, అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. పార్టీ మారేది ఉంటే ఒకవేళ అవును నిజంగా నేను పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది అనుకో, ఆ రోజు ఓపెన్ గా చెప్పి ఇట్లా ఉంది ఇది పరిస్థితి మీ అందరికీ చెప్పి ఓపెన్ గా చెప్పి బయటికి వెళ్తాను. ఎందుకంటే నేను వచ్చింది కల్వకుర్తి ప్రజలకు ఒక అవకాశం ఇస్తే మంచి చేయడానికి, ఒక వర్క్ చేయడానికి. ఇది క్లియర్. నేను నిజంగా మారాలి, పార్టీ మారాల్సిన అవసరం అయితే లేదు నాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి నన్ను గుర్తించి నాకు ఒక పదవి ఇచ్చింది, దాంట్లో నేను పని చేసుకుంటూ ఉన్నాను. ఇక ముందు కూడా పార్టీ తగు విధంగా వారు ఏం చెప్పినా కూడా పార్టీ కట్టుబడి వాళ్ళు చెప్పినట్టు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, మీరు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మా ఇంటర్వ్యూ ద్వారా? నేను చెప్పేది ఒకటి, గత 3 నుంచి 4 సంవత్సరాలుగా కల్వకుర్తి నియోజకవర్గంతో అక్కడ ఉన్న ప్రజానికంతో క్లోజ్ గా వర్క్ చేసే అవకాశం నాకు కలిగింది. దాదాపుగా నేను ప్రతి మండలానికి ఐక్యత ఫౌండేషన్ ఆఫీస్ అనేది ప్రతి మండల్లో 4 మండలాలు, మాడుగులు కానీ, వెల్దండ కానీ, ఆమన్గల్ కానీ, కల్వకుర్తి కానీ మన ఆఫీసులు ఉన్నాయి. మీరు ఏమైనా ఐక్యత ఫౌండేషన్ ద్వారా మీరు ఏదైనా లబ్ధి పొందాలనుకుంటే, సహాయం కావాలి అనుకుంటే మీరు ఏ ఆఫీస్కైనా రావచ్చు. ఆమన్గల్ అండ్ కల్వకుర్తి ఆఫీసులలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎప్పుడు ఉంటారు, మీరు అక్కడ రావచ్చు. రెండోది, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకి ఒక పని చేయడం కోసం, ఇంకా ముందు కూడా పని చేయడానికి కోసం నేను 20 ఏళ్ళు నా అమెరికా లైఫ్ని వదులుకొని నా కుటుంబము అందరం ఇక్కడికి వచ్చాము. సో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కల్వకుర్తిలో అంటే ఏ విషయమైనా ఎలాంటి సమస్య ఉన్నా ఇక ముందు ఏదైనా నేను చేయగలిగేది ఉంటే నా చేతిలో నా పరిధిలో ఉన్నటువంటిది అంటే తప్పకుండా రండి. ఇక ముందు కూడా మన కల్వకుర్తిని మనందరం కలిసి ఎలా అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచనతో ఉందాం. ముఖ్యంగా నేను వచ్చింది ఏంటి అంటే యువత కోసం, ఏంటి నిరుద్యోగ ఇంటికి ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగం అనేది చెయ్యాలి. ఎందుకు అంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధాన శైలిని మనం అలవర్చుకోవాలి.
సో మనందరం చాలా నిరుద్యోగులు ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, మాకు చదివినందుకు జాబులు వస్తలేవు అనేది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, నిజమే. కానీ డిగ్రీ చదివిన వాడు ఒక అవకాశం ఎక్కడ వచ్చినా జాబ్ చేయడం దగ్గరికి మార్కెటింగ్ వచ్చినా వెళ్ళి చేయండి, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మీ యొక్క అకాడమీ అంటే మీరు చదువుకున్న దాని ప్రకారం ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఉద్యోగం కూడా చిన్న ఉద్యోగం కాదు. మీకు ఐటీ ఉద్యోగమే కావాలి, నేను ఐటీలోనే ఉన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతంగా మార్కెట్ డౌన్ ఉంది, అట్లా అని చెప్పి మీరు ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, టైం వేస్ట్ అవుతుంటుంది కదా. మిమ్మల్ని మీరు స్కిల్ చేసుకోండి, అప్ స్కిల్ చేసుకోండి, యాక్టివ్గా పెట్టుకోండి. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కల్వకుర్తిలో చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళకు కూడా స్కిల్ ఇచ్చి ఉద్యోగం ఎలా చేయాలనేది ఆలోచనతో పనిచేస్తున్నా. రాబోయే 10-15 ఏళ్లలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పియాలన్నది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. మేము కూడా మా తరపు నుంచి మీ ఏదైతే ఫౌండేషన్ ఉందో ఐక్యత ఫౌండేషన్ ఒక్క కల్వకుర్తి నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం మీ సేవలు మీరు అందించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాణి గారు. ఐ విష్